హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో పిల్లలకి ఏవైనా ఈజీగా, సింపుల్గా, టేస్టీగా స్నాక్స్ తయారు చేసి పెట్టాలనుకుంటే పొటాటో బైట్స్ని తయారు చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే సింపుల్గా, ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇక వీటిని ఎలా తయారు చేయాలండి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేయడానికని ముందుగానే ఇక్కడ బంగాళదుంపలు తీసుకున్నాను. ఇక్కడ 3 బంగాళదుంపలు తీసుకున్నాను. మీరు తయారు చేసుకునే క్వాంటిటీ బట్టి బంగాళదుంపలు తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని నేను కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. ముక్కలుగా కట్ చేసి ఉడికించుకున్నామంటే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. వాటర్ని కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ విజిల్స్ వేయించకూడదు. 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. బంగాళదుంపలు అయితే చక్కగా ఉడికిపోయాయి. ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిపైన ఉన్న స్కిన్ అంతా పీల్ చేసేసి పొటాటో బైట్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడైతే చక్కగా బంగాళదుంపకున్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేస్తున్నాను. ఈ విధంగా చక్కగా బంగాళదుంపల్ని రెడీ చేసుకోవాలి. బంగాళదుంపల్ని మరీ మెత్తగా ఉడికించుకునే దానికంటే ఇలా ఉడికించుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ పొటాటోస్ని చక్కగా స్మాష్ చేసుకోవాలి. చేతినైనా స్మాష్ చేసుకోవచ్చు, లేదంటే పప్పు గుత్తో కూడా స్మాష్ చేసుకోవచ్చు. మొత్తానికి బంగాళదుంపల్ని అయితే చక్కగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను గ్రేటర్తో చక్కగా బంగాళదుంపలన్నింటినీ కూడా తురిమేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే ఎక్కడ బంగాళదుంప ముక్కలు అనేవి తగలకుండా అంతా ఈవెన్గా బైట్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇలా తయారు చేసుకున్న ఈ బంగాళదుంపల తురుములోకి రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు మీ కారం తగినట్టుగా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఇంట్లో తయారు చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలాను కూడా యాడ్ చేసుకున్నాను. చాట్ మసాలాకు బదులుగా మీరు ఆరిగానో కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఈ పొటాటో తురుములోకి చక్కగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో మనం స్పెషల్గా కారం అంతా ఏమి యాడ్ చేసుకోము, పసుపు అవన్నీ ఏమి యాడ్ చేసుకోమన్నమాట. మనం వేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ అలాగే మిరియాల పొడితోనే ఘాట్ అనమాట. చాట్ మసాలా అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. బైండింగ్ కోసం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కార్న్ఫ్లోర్ లేకపోతే బియ్యం పిండి కానీ లేదంటే మైదా పిండిని యూజ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ ఎంత వేసుకోవాలి అంటే ఈ పొటాటో ముద్ద కట్టడానికి వచ్చేంతవరకు మనం కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంటే తడి ఎక్కువగా లూజ్గా ఉండకూడదు. ఈ పిండి అనేది మనకి కొంచెం ఇలాగా చపాతీ పిండిలాగా వచ్చినట్టుగా మనం కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు పిండి అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే పొటాటో ఆయిల్లోకి విడిపోకుండా ఉంటుందన్నమాట. కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం బియ్య పిండి కాంబినేషన్లో కూడా మీరు పిండిని కలుపుకోవచ్చు. ఇలాగా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు మనం బైట్స్ని తయారు చేసుకోవడానికని కొంచెం ఆయిల్ చేతికి రాసుకొని కొంచెం కొంచెంగా మనం ఈ మిశ్రమాన్ని తీసుకోవాలన్నమాట. పొటాటో మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్నగా ఉండలు తయారు చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో మనం బైట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. షేప్ అనేది కూడా మన ఇష్టం అన్నమాట. ఇలా సిలిండ్రికల్ షేప్లోనైనా తయారు చేసుకోవచ్చు, రౌండ్ బాల్స్లోనైనా తయారు చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఫ్లాట్గా తయారు చేసుకోవచ్చు. ముందు నేను అన్నింటిని కూడా ఇలా తయారు చేసి పెట్టుకుంటున్నాను. మరి ఎక్కువ మందంగా తయారు చేసుకున్నామంటే లోపల పిండి అనేది ఉడకదన్నమాట. అందుకని ఇలాగా మీడియం సైజుగా తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో గార్లిక్ తగులుతూ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా ముందు అన్నిటిని తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఇలాగా ఫ్లాట్గా తయారు చేసుకుంటున్నాను. ఇలా మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. స్క్వేర్ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు, బాగుంటాయి. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. కొంచెం సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటాయి. మీరు వీటిని ఒక జిప్లాక్ బ్యాగ్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇలాగే అన్నిటిని కూడా రెడీ చేసుకోవాలి. ఇలాగే అన్నిటిని కూడా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకోవాలి. మీరు కాసేపు ఆయిల్ కూడా ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే వెంటనే కూడా ఫ్రై చేసుకోవచ్చు. కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు. వీటిని మధ్యలో చీజ్ పెట్టి కూడా తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసేసుకుందాం. దీనికోసం ఇక్కడ ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్ అయినంత వరకు వేడి చేసుకొని ఇప్పుడు చక్కగా ముందుగా రెడీ చేసి పెట్టుకొని పొటాటో బైట్స్ని వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువ హీట్గా ఉండకూడదు, మీడియం హీట్లో ఉంటే సరిపోతుంది. మరీ హీట్గా లేకుండా కూడా అడుగును అంటుకుంటాయి అన్నమాట. అందుకని మీడియం హీట్లో ఉన్నాయంటే చక్కగా అన్నీ వేగుతాయి. వేసిన వెంటనే కదిపేయకుండా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ తర్వాత ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా వేయించుకుంటే లోపల చక్కగా ఉడుకుతాయి, అలాగే పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చూసారా, ఇలాగా వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నామంటే పొటాటో అనేది డిస్టర్బ్ అయిపోకుండా ఉంటుందన్నమాట. మసాలా కూడా ఆయిల్లోకి దిగిపోకుండా ఉంటుంది. చక్కగా మనం ఎలా వేసుకున్నామో అలాగే షేప్ చక్కగా వస్తాయన్నమాట. ఇలాగే అన్నిటిని కూడా వేయించేసుకోవాలి. లో టు మీడియంకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి.
బైట్స్ ఒక పిండి కన్సిస్టెన్సీ అనేది లూజ్గా ఉండకుండా చూసుకోండి. లూజ్గా ఉందంటే మరీ ఆయిల్ పీల్చుకుంటుంది. పిండి చేతికి అంటుకోకుండా చపాతీ పిండి కన్సిస్టెన్సీలో రెడీ చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి అన్నమాట. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకి ఇవి పూరిలా పొంగినట్టుగా కనిపిస్తున్నాయి. లోపల చక్కగా ఉడుకుతాయి, బయట క్రిస్పీగా వస్తాయి అన్నమాట. వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చక్కగా వేగిపోయి మంచి రంగులోకి వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిని ఆయిల్లో తీసి టిష్యూ పేపర్లో వేసుకొని ఆ తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇలాగే అన్నిటిని కూడా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇలా స్నాక్స్లా తయారు చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. వీటిని సాస్తో సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలాగే కూడా తినేయచ్చు. ఇందులో ఉన్న మసాలాతో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. తినే కొద్ది తినాలనిపిస్తాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పొటాటోస్ని బాయిల్ చేసి పెట్టుకున్నామంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను తయారు చేసిన ఈ పొటాటో బైట్స్ మీకు ఎలా అనిపించాయనేది నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ వాచ్ చేస్తుండండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.